పల్లెటూళ్ళలోనే ఇల్లు తీసేసి బిల్డింగ్లు కడుతున్న రోజులు ఇవి. ఒక పంతులు గారు ప్రేమతోటి ఒక సిటీలో అందమైన మండప పెంకుటిల్లు నిర్మించిండు. ఈ వీడియోలో మొత్తం ఇల్లుని చూపిస్తాను. వెల్కమ్ టు ఎంఎన్ చారీ టాక్స్. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇల్లు వచ్చేసి మనకు మండువా ఇల్లు. మండువాను పెంకుటిల్లు అంటారు, కానీ చాలా అద్భుతంగా ఉంది. లోపల మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కాలాలు మారినా తరాలు మారినా పెంకుటిల్లు క్రేజే వేరు ఉంటుందండి. ఒక సిటీలో ఒక అందమైన పెంకుటిల్లు నిర్మాణం చేసిండు ఒక పంతులు గారు. ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అన్నట్టు ఇది. చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీయడం జరిగింది. ముందట మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఇట్లా ముగ్గులు వేయడం జరిగింది కాబట్టి ఇంత చాలా మంచిగా కనబడుతుంది. లోపలికి వెళ్ళినాక అసలు అల్టిమేట్ అండి ఇది. ముందట పార్కింగ్ బండలు వేసి ఇట్లా చుట్టూ చెట్లు పెట్టుకోవడానికి ఇష్టపెట్టి ఇట్లా వేసారు అన్నట్టు. గ్రీనరీ, ఇక్కడ గ్రీనరీ ఏరియా. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను ఫస్ట్ చూసినాక బాయ్ అనుకున్నా, రియల్ బాయ్ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అప్పుడు మనకు బాయిలే ఉండే కదా నీళ్లకు, కానీ నేను బాయినే హౌజ్లాగా వేసి అల్లకెళ్ళి బొక్కేనే వేసి సేమ్ మన బాయ్ ఫీలింగ్ వచ్చేటట్టు చేసిర్రు. నిజంగా అల్టిమేట్ ఆలోచన ఇది. ఎందుకంటే మనకు పెంకుటిల్లు కట్టినప్పుడు పెంకుటిల్లుకు బాయే అందం, అట్లా బావి నిర్మించారు కాబట్టి మంచిగా అనిపించింది. ఇక్కడ 4-5 స్తంభాలు ఇచ్చి ముగురాలు అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనకు పాత ఇళ్ళలోనైతే అయితే ముగురాలు అంటాం మనం. ఇట్లా ముగురాలు ఇచ్చి ముందట అయితే గూనె పెంకలు వేయకుండా ఏం చేసిందంటే రేకులు వేసారు అన్నట్టు. ఇప్పుడు మొత్తం గూనె పెంకల టైపు రేకులు వస్తున్నాయి. గూనె పెంకలు వేస్తే కోతులు ఇట్లా అన్నీ తీసేస్తాయని గూనె పెంకలు లెక్కనే ఉంటాయి ఇక సేమ్ రేకులు. ఇట్లా ముందట కూడా ఈ జాజు, ఇప్పుడు మనం ఇప్పటిలో తెలియదు కానీ అప్పుడు జాజు పెట్టేటోళ్ళు. జాజు కలర్ అన్నట్టు జాజు కలర్ పెట్టి ఈ తిప్పుడు ముగ్గులు వేస్తే ఎంత బాగుందో చూడండి. ఇది మెయిన్ డోర్ ఇది. ఈ డోర్ నుంచి లోపల పోయినాక ఇప్పుడు మనకు డోర్ కూడా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇట్లా అట్రాక్షన్గా ఈ సింహాలు ఇట్లా పెట్టిరు, ఇట్లా కొండ్లు గుంజడానికి, డోర్ గుంజడానికి. ఇట్లా అనిపిస్తే ఇల్లు లొకేషన్ చూస్తే. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా ఫస్ట్ స్టార్టింగే లొద్ది వస్తుంది అన్నట్టు. ఈ లొద్ది ఈ 4 మొగరాలతోటి లొద్ది పెట్టారు. అంటే వర్షం పడ్డప్పుడు ఈ నీళ్ళు లొద్దిలో పడడానికి ఇట్లా మొగరాలు అంటాం. యాక్చువల్గా ఏంటంటే మొగరాలు ఇవి. ఇట్లా పెట్టి ఈ లొద్ది పెట్టిన తర్వాత ఇది మొత్తం ఇల్లు అన్నట్టు. ఇది లొద్ది ప్యాక్ చేసారు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు నీళ్ళు కింది నుంచి పైపు నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడేమో మనం వెనకటి ఇల్లేమో మొత్తం లొద్దిలా ఇట్లా నీళ్ళు పడుతుంది. ఇది కిచెను, మోడర్న్ కిచెన్ అన్నట్టు. పెంకుటిల్లేనే మోడర్న్ కిచెను. ఈ పైన పిఓపి వేయించారంటే, ఎందుకంటే ఎండాకాలం సెట్ వస్తుంది కాబట్టి మొత్తం పిఓపి వేయించి లోపల మళ్ళీ బిల్డింగ్ ఫీలింగ్ కూడా రావడానికి పిఓపి వేయడం జరిగింది. ఈ పిఓపి డిజైన్ అన్నట్టు ఇదంతా. లోపల కూడా మొత్తం ఇట్లా ముగ్గులేసి పెంకుటిల్లులాగా లోపల మొత్తం డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ పూజ సెటప్ చేస్తారు. ఇక్కడ ఈ పంతులు గారే ఇల్లు. కానీ మంచి ఆలోచన. ఎందుకంటే పల్లెటూళ్ళలోనే పెంకుటిల్లు తీసి బిల్డింగ్లు కట్టుకున్న సందర్భంలో ఈయన పెంకుటిల్లు కట్టడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇది హాలు. ఇది టీవీ సెటప్. బండలు కూడా తాండూరు బండలు వేయండి లోపల. ఎందుకంటే మనకు వెనకటి ఇళ్ళకి మొత్తం బండలు అవే ఉంటాయి కాబట్టి కొంచెం పాలిష్ బండలు కానీ తాండూరు బండలు లాగానే ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ అన్నట్టు ఇది. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నీ సెటప్ చేయడం జరిగింది. పిఓపి డిజైన్ ఇచ్చి మీద లైట్లు సేమ్ మళ్ళీ లోపల చూస్తే బిల్డింగ్ టైపులనే ఉంటుంది అన్నట్టు. ఇది మాస్టర్ బెడ్రూము, ఇటు అటాచ్డ్ బాత్రూమ్. దానికే ఉంటుంది సెటప్. మళ్ళీ కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది. ఫోటోలు కూడా అద్భుతంగా ఉన్నాయి, అమ్మవారి ఫోటోలు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
ప్రేమతోటి కట్టుకున్న ఇల్లు కాబట్టి చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద ఆర్కిటెక్చర్ నంబర్ పెడతాను, ఆయన కాల్ చేయండి. దీని సైజులు ఎంత ఖర్చు వచ్చింది మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఆయన కట్టి చేయడం జరుగుతుంది కాబట్టి కింద నంబర్ పెడతాను, కాల్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.